ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకు అనగా వాక్యమును వినుట మాత్రమే చాలదు గాని వినిన దాని ప్రకారము ప్రవర్తించాలి. అనగా విని క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘ కూడికలకు హాజరై మంచి సాక్ష్యము పొంది బాప్తిస్మము తీసుకుని ఆరాధనలో స్తుతులు చెల్లించుచు ప్రార్థన చేయుచు కొనసాగుట వాక్య క్రమం. కానీ కొందరు ఈలాగు వారి జీవితంలో అనుసరించరు. ఈలాగున అనుసరించని వారు తమను తాము మోసపరుచుకొనుచును ఉన్నారు. యూదుల వాక్యమును చదువుటలో కంఠస్థము చేయుటలో చాలా గట్టివారే, కానీ అనుసరించుటలో తప్పిపోయిన వారుగా ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే ప్రభు ఇలాగూ అంటున్నాడు, వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రియులారా, వినిన వాక్యము ప్రకారము మనము నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.